హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిక. ఈరోజు మనం ఎగ్ బిర్యానీని చాలా సింపుల్గా కేవలం 10 నిమిషాలలో ప్రెషర్ కుక్కర్లో నార్మల్ రైస్తో ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. నార్మల్ రైస్తో చేసినా కూడా పొడి పొడిలాడుతూ మంచి ఫ్లేవర్గా ఉంటుందండి రైస్. ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉడికించిన కోడిగుడ్లని ఒక్కొక్కటిగా వేసుకోండి. నేను ఇక్కడ 4 కోడిగుడ్లని ఉడికించి వేసుకుంటున్నానండి. బిర్యానీకి తగ్గట్టుగా మీకు ఎన్ని కావాలి అంటే అన్ని కోడిగుడ్లని ఉడికించుకొని ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా కలుపుతూ చక్కగా కోడిగుడ్లు అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, కారం వేసుకొని ఈ కారం మొత్తం కూడా కోడిగుడ్లకి బాగా పట్టేలాగా మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదండి, మనకి ఈ విధంగా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక బౌల్లోకి పక్కన పెట్టుకోండి. కోడిగుడ్లు మొత్తం తీసిన తర్వాత అదే నూనెలో 2 పెద్ద ఉల్లిపాయలను ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలండి. కొంచెం ఉప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగుతాయండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుందామండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు కూడా మనం వేయించుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి. ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద టమాటాలని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఈ టమాటా ముక్కలు చక్కగా మగ్గేంత వరకు కూడా ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోండి. టమాటా ముక్కలు చక్కగా మగ్గి పైకి ఆయిల్ తేలుతూ ఉన్నాయి కదండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు, రుచికి తగ్గట్టుగా ఉప్పు, కారం, కొద్దిగా గరం మసాలా వేసుకోండి. ఇందులోనే సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుందామండి. ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత 1 నిమిషం పాటు మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా దీనికి బాగా పట్టేలాగా కలుపుకోండి. ఇందులోనే 1/4 కప్పు పెరుగు కూడా వేసుకుని బాగా కలుపుకోండి 1 నిమిషం పాటు. పెరుగు వేయడం వల్ల ఈ బిర్యానీ మంచి టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా మసాలాలన్నీ కూడా చక్కగా ఉడికిన తర్వాత 1 గ్లాసు నానబెట్టిన బియ్యాన్ని వేసుకోవాలండి. 1 గంట ముందు బియ్యాన్ని నానబెట్టుకోవాలండి, గుర్తుంచుకోండి. ఈ మసాలా మొత్తం కూడా బియ్యానికి బాగా పట్టేలాగా 1 అర నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/3 వాటర్ అయితే పోసుకోవాలండి. 1 గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి 1 గ్లాస్ వాటర్, మరొక 3/4 గ్లాస్ వాటర్ పోసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. బియ్యానికి తగ్గట్టు కొంచెం అటు ఇటు మీరు వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇందులోనే మరికొంచెం సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుందామండి. 2 పచ్చిమిర్చిని సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోండి. 1 అరబద్ద నిమ్మరసం కూడా పిండుకోండి. ఇప్పుడు ఒకసారి అన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని ఉప్పు చెక్ చేసుకోండి. సాల్ట్ కనుక సరిపోతే మరి కొంచెం వేసుకోండి. నాకు కొంచెం పట్టిద్ది అనిపించిందండి, అందుకే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లను కూడా పైనుంచి ఈ విధంగా వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 2 లేదా 3 విజిల్స్ని అణించుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ ప్రెషర్ కుక్కర్లో కేవలం 10 నిమిషాలలో రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటుందండి, అంత తొందరగా కూడా అయిపోతుంది.
మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుందండి. మరొక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మీ ముందుంటానండి. అప్పటి వరకు కూడా బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ us.